ఎప్పుడైతే మన పిల్లాడికి సర్జరీ అవసరం అని చెప్తామో ఫస్ట్ థింగ్ మాకు భయం వేస్తుంది అంటారండి. అది వెరీ కామన్. ఈవెన్ ఆ పేరెంట్ పొజిషన్లో నేనున్నా కూడా నా ఫీలింగ్ కూడా అదే కదా. నేను ఇటువైపు ఉన్నా కాబట్టి నేను వాళ్ళకి ధైర్యం చెప్పాలి. సో నేను తల్లిదండ్రులు చెప్పేది ఒకటే ఏంటంటే, చూడండి మీకున్న ప్రాబ్లం భయం. సో భయానికి 2 విరుగుడులు అంటే 2 సొల్యూషన్స్ అయితేనా మీరు పూర్తిగా దాని గురించి తెలుసుకోండి. అది ఎలా సాధ్యం, దాని గురించి మీరు ఏదో చదవాలి. సో ఇప్పటికిప్పుడు మీరు పోయి ఎంబీబీఎస్ చదివి జాయిన్ అయ్యి ఇవన్నీ అవ్వవు. సో అది రూల్డ్ అవుట్. సెకండ్ సొల్యూషన్ ఏంటి, ఆల్రెడీ చదివి వచ్చిన వాడిని నమ్మాలి. సో నేను ఆల్రెడీ దీని గురించి చదివి వచ్చాను, నన్ను నమ్మండి, నేను చెప్పేది వినండి, అలానే తగ్గుతుంది. మీరు అలా కాకుండా హాఫ్ నాలెడ్జ్ పెట్టుకొని, అంటే మీకు తెలియక మీరు నన్ను నమ్మక ఆ సిచ్యువేషన్లో ఉంటే ఇంకా ఎవరేం చేయలేరు. సో మీరు నమ్మకం పెట్టుకొని ఉండాలి. సో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఏంటంటే ఫ్లైట్ ఎక్కారు, టికెట్ తీసుకున్నారు, మీరు టికెట్ తీసుకొని కూర్చుంటారు. విత్ వాట్ కాన్ఫిడెన్స్, పైలట్ విల్ డ్రైవ్ ద ఫ్లైట్ అని. మీరు వెళ్ళి అక్కడ పైలట్ పక్కన కూర్చొని ఈ స్విచ్ నొక్కుతారా ఆ స్విచ్ నొక్కుతారా ఇప్పుడు ఏమైంది అవన్నీ మీరు అడగరు. ఎందుకు, తన జాబ్ అది, తన జాబ్ చేస్తున్నాడు. సేమ్ థింగ్ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏముంటుంది ఎలా ఉంటుంది, ఇలా ఉంటే ఏం చేస్తామని చెప్పాను. ఇంకా ఆ తర్వాత ఇది నా జాబ్, మీరు కూర్చోండి ఇక్కడ, నేను మీకు చేసి పెడతాను సర్జరీ, ఆ తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఇది భరోసా ఇవ్వడం. లక్కీగా ఆ టైంలో పక్కనే పిల్లలు ఉంటే నేను చాలామంది పేరెంట్స్ తీసుకెళ్ళి చూపిస్తాను. ఈ పిల్లాడు సో అండ్ సో ప్రాబ్లంతో వచ్చాడు, చూడండి ఎలా స్మైలింగ్గా ఎలా ఆడుకుంటున్నాడు. సో అలా అప్పుడు నా నమ్మకం కూడా కలుగుతుంది. ఈ పిల్లాడికి కూడా అదే ఆపరేషన్ అయిందా, ఎలా ఉన్నాడు. సో అలాంటి చిన్న చిన్న గ్రూప్స్ ఉంటాయి నా దగ్గర. అంటే అదే సర్జరీ అయిన పిల్లల గ్రూప్స్ నా దగ్గర ఉంటాయి. కొంతమంది ఇంకా అస్సలు కన్విన్స్ అవ్వకపోతే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిస్తాను. కొన్నిసార్లు పేరెంట్స్తో మాట్లాడితే వాళ్ళు అప్పుడు కొద్దిగా కన్విన్స్ అవుతారు. ఓ మీ పిల్లాడు బాగానే ఉన్నాడా, బాగానే అయిందా, ఓకే ఆ రోజు ఎలా ఉంది, ఆ తర్వాత రోజు ఎలా ఉంది, ఓకే ఓకే నాకు కన్విన్స్ అవుతారు. సో ఇది ఒక సపోర్ట్ అనమాట. అండ్ డెఫినెట్గా నేను అబ్జర్వ్ చేసిందండి, పిల్లలు ఎక్సలెంట్గా రికవర్ అవుతారండి. అంటే మనం భయపడతాం కానీ చిన్నపిల్లలు తట్టుకుంటారా లేదా అని, కానీ ఎక్సలెంట్గా రికవర్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ బాడీలో గ్రోత్ పొటెన్షియల్ ఉంది. అవన్నీ ఫ్రెష్ ఆర్గన్స్, అది వేరౌట్ బర్న్అవుట్ అయిపోయిన ఆర్గన్స్ కాదు. ఇప్పుడు అడల్ట్ అనుకోండి, మనము జీవితంలో బర్న్అవుట్ అయిపోయి ఉంటాం, లేకపోతే వేరౌట్ అయిపోయి ఉంటాం మన వర్క్ వల్లనో టెన్షన్ వల్లనో ఏదో ఒకటి. పిల్లలు అలా కాదు, దే ఆర్ ఫ్రెష్, యంగ్. సో దే రికవర్ వెరీ వెల్, చాలా బాగా రికవర్ అవుతారు. అసలు దాని గురించి డౌట్ పడాల్సిన అవసరం లేదు. అందుకే అట్లాంటి పిల్లలు కొన్ని వీడియోస్ కూడా తీసి పెట్టుకుంటాను అప్పుడప్పుడు, అంటే పేరెంట్స్కి చూపించడానికి. చూడండి ఆపరేషన్ చేసాము, ఎప్పుడు చేసాము, 4 years బ్యాక్ చేసాము, టుడే ఈజ్ దేర్ హ్యాపీలీ ప్లేయింగ్, తిరుగుతున్నాడు. తను షర్ట్ ఎత్తి నాకు ఇక్కడ ఆపరేషన్ అయిందని చెప్పే వరకు కూడా ఈ పిల్లాడికి ఆపరేషన్ అయిందని ఈ విషయం ఎవరికి తెలియదు. అంత యాక్టివ్గా ఉన్నాడు పిల్లాడు. ఎవరైనా చెప్తే ఈ అబ్బాయికి ఆపరేషన్ అయిందా అంటారు. అని అట్లా ఎగ్జాంపుల్స్ చెప్పడం వల్ల కూడా వాళ్ళకి కొద్దిగా కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. యాజ్ ఎ పీడియాటిక్ సర్జన్ నేను చెప్పేది ఏంటంటే, పిల్లల సర్జరీ గురించి అసలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. దే డూ ఎక్సలెంట్. పెద్దవాళ్ళ కన్నా పిల్లల్లో రికవరీ చాలా బాగుంటుంది, రిజల్ట్స్ ఎక్సలెంట్గా ఉంటాయి, లైఫ్ చాలా బాగుంటుంది. సో మీకు అసలు డౌట్ పడి ట్రీట్మెంట్ వద్దు అనే అవకాశం, అంటే అట్లాంటి ఆలోచనే వద్దు.